వాటర్ ఎక్కడ వేయాలి? స్టోరీ ఎక్కువ पूजा समझ जाएगा मिलिट्री होटल అచ్యుత్ పెద్దగా నేనే ఆకు తెంగేసి నేను పెట్టుకున్నా మళ్ళీ ఏదో రుబాబ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎట్లా వచ్చింది ఇట్లా పెట్టుకోవాలా విజస్ కెమెరా ముందు రుబాబ్ కాదు ఎట్లా పెట్టారు అయితే పెట్టుకో. ఐసే కైకులాగా అయిపోయారు ఏమో అర్థమైతే లేవు. నాకు రూమ్ కాడేయడం వేరేదా. సో ఇవాళ మనం క్రాబ్స్ తింటామంటున్నా. నేను ఎప్పుడు లైఫ్లో క్రాబ్స్ తినలేదు, క్యాప్స్ ఎప్పుడు తినలేను. తినాలని కూడా లేదు. అది లోపల బాగుంటుంది. వద్దు. లోపల చిన్నప్పుడు తిన్నా, నాకు అది తినడం కూడా రాదు. దంచి కాదు. క్రాబ్స్ లోపల ఉంటుంది చూడు, వైట్ క్రాబ్స్ పీతలు అది తీసి అవును బాగుంటుంది. నాకు చిన్నప్పుడు తిన్నా గుర్తు. అవును తీసి ఇస్తాడు, నేను తీసి నాకు రాదు. ఏమేమో తినిపిస్తుంది. ఇవన్నీ తిన్నట్లు ఓన్లీ రెండే నచ్చినాయి నాకు. వివేక్ బిర్యానీ నిన్న మదీనా. వీడియోలో మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది. వస్తాయి బతికినప్పుడే కష్టాలు ఉంటాయి, ఇక్కడ చాలే స్త్రీ పక్షపాతి. ఆత్మ ఉంటాయి కానీ ఆత్మకేం కష్టాలు ఉంటాయి. స్త్రీ పక్షపాతి అవన్నీ నీకెందుకు? దాని గురించి హాట్ చేయొచ్చు కదా. ఆంటీ చేసి నువ్వు ఏడుస్తావు, వచ్చిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు ఏడుస్తారు, మీ వల్ల కూడా ఏడుకున్నాడు. టార్చర్ ఇదే బతుకున్నావు కాబట్టి టార్చర్. నువ్వు చచ్చిపో, ఏముండవు నీకు. చచ్చిపోయి కూడా ఇట్లనే తింటారేమో ఇజాజ్, ఇట్లనే తింటారేమో. మనం భయపెట్టడానికి అనుకుంటా. అవి ఉంటే పోయినా అదే కదా. చచ్చినాకన్నా ఇప్పుడు పాపాలు చేస్తే చచ్చిపోయినాక కూడా దొరకదేమో అని భయం పెడతాం. ఏముంటుంది? స్పిరిచువల్ ఉంటుంది, బాడీ వేరే ఆత్మ అనేది అదైతే ఉంటుంది. కానీ నరకం పోతుంది, ఆడపోతుంది, మంచి చేస్తే ఆడిపోతుంది, ఇది చేస్తే అలా ఇట్లే పెట్టుకోవాలి. ఆకు బడిపోయి చెప్పి అట్లా చేస్తాను. ఆకు ఇట్లనే పెట్టాలా? సొసైటీ పెట్టింది, మళ్ళీ సొసైటీ వచ్చింది. అట్లనా? అట్లే పెట్టుకోవాలా? సొసైటీ ఏమంటుంది? చచ్చినాక వేరే లోకాలు ఉంటాయి కదా, ఇప్పుడు నరకం స్వర్గం అంటారు కదా, అట్లా అంటారు. అవన్నీ మన పుకార్లు ఉన్నాయో లేవో నీకేంత. ఇదొక స్పిరిచువల్ పార్సల్ తీసుకెళ్ళిపోతుంది. ఇట్లా పెట్టినవేది నువ్వు, ఇట్లా పెట్టొద్దేమో. ఓ ఏడే ఇట్లా పెడతావా? ఏడే బై. నేను మంచిగా ఆకు కడుక్కొని వస్తే నన్ను లేదు, నువ్వు వచ్చి గెలికినావు నన్ను. అలా కడుక్కుందా ఆమె? అచ్యుత్ మైక్ నా దగ్గర కూడా ఉంది. మైక్ ఆనే ఉంది, నేను మాట్లాడుతున్నా. ఇక్కడ మాట్లాడు. హాయ్. నీళ్ళు పోసుకొని మొగాన్ని కొట్టుకోవచ్చా? పట్టుకోరా? ఫ్రెష్ ఉండాలి ఏదన్నా. వాటర్ ఎక్కడ వేయాలి? నీట్గా పెట్టచ్చు కదా. అదేదో ఇలా పెట్టుకుంటా. ఈ ఊర్లో తిరిగినావు ఎప్పుడన్నా నువ్వు? ఏలూరు ఎప్పుడు రాలే. రాజమండ్రి చిన్నప్పుడు ఎప్పుడు లాస్ట్ ఇయర్. అదే కరెక్ట్. నా ఏజ్ చెప్తే వాళ్ళు 32 actually. She look like 17, 18, but she's actually 30. He kept it.
ఇంకా వైజాగ్లో ఏమేమి తిరిగినావు? వైజాగ్ నీ పుట్టినిల్లు కదా. వైజాగ్ కాలేజ్ కదా, మొత్తం వైజాగ్ బాగానే నువ్వు తిరిగాను. ఇది పుట్టింది ఇక్కడ నువ్వు పుట్టింది ఎప్పుడు అసలు? పుట్టింది 98. 98 ఎట్లయితే చెప్పుదా నీకు? 26 నువ్వు 28 29 అన్నావు లాస్ట్ టైం, గుర్తుంది నాకు. నువ్వు అంటావు ఇప్పుడే 35 అన్నావు. అట్లా నేను మజాకులు అంటా కానీ సీరియస్గా అయితే నువ్వు 28 కదా. 98 బాగున్నా. 98 ఎట్లా బాగుంటావు పూజ నువ్వు? 26 అయితే కాదు నువ్వు, అదొక క్లారిటీ ఉంది నాకు. 26 డిసెంబర్. సో ఈ డిసెంబర్ వస్తే అప్పుడు పిల్లలతో నా ఏజ్ పిల్లలతో తిరుగుతున్నాయి అయితే నేను. ఓకే 40 కదా. ఎవరినన్నాడు? నువ్వు స్టోరీ పెట్టింది దాంట్లో కావాలంటే. అచ్చో తేజ్ అంత వయసు. ఓకే సో మళ్ళీ రుబాబ్ స్టార్ట్. రుబాబ్ ఉంటుంది ఆటోమేటిక్. ఈ మనిషి ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఈయన పేరు అచ్యుత్, మీకు తెలిసే ఉంటుంది. ఈయన ఏజ్ ఎంత అని గెస్ట్ చేస్తున్నారు మీరు? తెలుసు వాళ్ళకు 24 అని వాళ్ళకు కూడా తెలుసు, మళ్ళీ గెస్ట్ చేసుడు ఎందుకు? అయినా నేను చూద్దాం ఏమంటారు. నేను ఈ ఆంధ్రకి వచ్చినప్పుడు తెల్లగా ఉండే పూజ, తిప్పి తిప్పి కర్రెగా చేసాను. ట్యాన్ అయిపోయింది అసలు అక్కడ. ఓకే బాయ్. ఇది ఇజాజ్ పెట్టావు ఇక్కడ. సూపర్ ఉంది. ఆయన పెట్టింది ఆయనకే తెలియదు. ఆమె ఇప్పుడు కొద్దిసేపు అయినాక తిని ఇట్లా అంటది చూడు, స్వస్తిక ఒక ముద్ద తిని ఇట్లా అంటది, ఒక ముద్ద ఇట్లా తిని. నా దాంట్లో పడతారు, నా దాంట్లో పడుతుర్రు రాడా. पूरे जन आ रहे हैं ना उसमें, इस पे एक बार टैप करो. नहीं हाँ बस. నువ్వు ముందే ఎప్పుడైనా తిన్నావా? ఇక్కడ ముందు తిన్నావా? మీరు ఫస్ట్ టైం విన్నా, తెగ విన్నా, మామూలుగా లేదు. హై బాబు అంత హైప్ వద్దు, నార్మల్గా చెప్పు. నార్మల్ ఉందనుకో, బాగున్నా కొంచెం బాగుంది అనిపిస్తుంది. డిసప్పాయింట్ అవ్వద్దు. నార్మల్ ఉంటుందా? ఇప్పుడు వివేక్ బిర్యానీ పోయినాం, నార్మల్ హైప్తో పోయినాం. నాకు అంత ఎక్కియలే, నాకు వినందే బెటర్. ఇప్పుడు పెద్ద సినిమాలో పోయి ఫస్ట్ డే పోయి బాగాలేదు సినిమా అంటాం చూడు, ఈ హైప్ల వల్లే పోతాయి. తీయను ఇక్కడే ఉంచుకో వీడియో కంటే. మనం ఏది చేస్తే అదే ఫ్యాషన్. అదే ఫ్యాషన్. ఇంకెన్ని పెడతారు నాకు? పెట్టుకోనా? అక్కడ రాదులే, అది జారిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో నేను ఒకవేళ మ్యాక్సిమం చెయ్యను, యూట్యూబ్ చెయ్యను, బద్ధకం ఎక్కువ. ఒకవేళ వేస్తామనేది వేసుకుంటా, కానీ ఆ ఫోన్లో ఎడిటింగ్లో చిరాకు అనిపిస్తాయి నాకు. మనకి ఎడిటర్లు ఏమో చేయరు, మన వీడియోలే చేయరు. అదే ట్రై చేస్తా. ఒకవేళ అది నేను వేసిన అనుకో, ఒక 2 million 3 million వచ్చినాయి, నాకు 2 millionకి ఎన్ని మనీ వస్తాయి? నా ఫేస్ ఉన్నది ఎక్కువ వేస్తే 100 views వస్తాయి, నా దానికన్నా 1000 వస్తాయి. నేను ఒక్కదానికి కూడా మిలియన్స్ దేనికి? నా ఫేస్ కనిపిస్తుంది. అదే ఏది వచ్చింది ఒకటి చెప్పు, సడన్గా చెప్పు, రప్పమని గుర్తొచ్చేది. నీ ఇంటర్వ్యూకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? ఓకే చెప్పు. అది ఇంటర్వ్యూ, నా పోస్టర్ పెట్టలే, నా ఫేస్ కనిపించలేదు. యాక్చువల్లీ అది నీ ఒరిజినల్ ఫేస్. కెమెరా పక్కకు చేసారు అందుకే. కానీ ఇంటర్వ్యూ మంచి అటెంప్టే, కానీ మన దాంట్లో ఏంటంటే మంచి అటెంప్ట్స్కి ఎక్కువ రావు, కానీ అప్రిషియేషన్ వస్తుంది. ఓకే సంథింగ్ బెటర్, అది బాగుంది, వేరే ఏమైనా చేయడానికి వస్తుంది. మన జానర్ వేరు. కానీ దాంట్లో ఇది అదేంటి
అది బాగానే ఉంటుంది మీ బాడీ లాంగ్వేజ్లో దాంట్లో పట్టుకుంటావు స్టార్టింగ్ హ్యామర్ హ్యామర్ అది కొట్టడమా లేదు అది మాస్క్ పెట్టుకొని స్టార్టింగ్ రోజు చేస్తావు आपको भूख लग रहा అవి अगर भूख लग रहा तो बाहर रह के खा के आएगा इसके साथ लेके యా బ్రంచ్ బ్రంచ్ ఇవన్నీ ఓడిపెట్టిన పేర్లు అసలు మీ ఇంగ్లీష్లో చదువుకునే పిల్లలే బట్టే వాళ్ళ పేర్లు పెడతారు మేమెందుకు పెడతాం యుఎస్ఓ మీరు లాంటి వాళ్ళు ఎవరో మీ చుట్టాలు పోయి ఉంటారు యుఎస్కి లంచ్ని 2 కలిపి బ్రంచ్ చేసేద్దాం అంతే బాగుంది ఆ వర్డ్ బొక్కవాడు కానీ లంచ్ డిన్నర్కి మధ్యలోనే ఏముంటుంది అయితే లంచ్ డిన్నర్ లంచ్ చేయలే డిన్నర్ చేయొద్దనుకున్నాం మధ్యలో ఏదైతే తింటామో స్నాక్స్ దాన్ని 2 కలిపాలి కాదు ఇలానే మొత్తం ఇలా ఫుల్ ఫ్లెజెడ్ తింటే లంచ్ వాళ్ళకి పైసలు లేవు వాడు బేకారీ కాడని అర్థం ఎందుకు తినకుండా ఉంటాడు ఇప్పుడు మాకు షూట్ ఉందనుకో లంచ్ చేయడం అవ్వలేదు మీకు సాయి బిస్కెట్లు పైసలు ఇస్తలేరని అర్థం అది నిజం ఇది పెట్ట దగ్గర కట్ 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 అంటే ఏం వర్డ్ రావచ్చు అదే 2 కలుపుతున్నాడు నేను కూడా లంచ్ని బ్రేక్ఫాస్ట్ ఫ్యాన్సీగా లేదు అది మనం ఇప్పుడు లంచ్ని డిన్నర్ని కలపాలా బ్రేక్ఫాస్ట్ లంచ్ బ్రంచ్ లంచ్ డిన్నర్ అదే బూత్ వస్తుంది నేను మధ్యలో డీ పెట్టినా ఇంకా అబ్బా ఓకే అదే బొమ్మిడాయల పులుసు అంట తింటావా ఎక్కువ ఏది బొమ్మిడాయలు అంటే బొమ్మిడాకు కాదు, ఫిష్ చేపలు. ఏదో అన్నాడు తింటా నాకు ఫిష్ ఇష్టమే మీరు క్రాబ్ ఎక్కువ వస్తుంది వీళ్ళు ఎక్కువ సముద్రం పక్కన బతికేటోళ్ళు కాబట్టి ఫిష్లు అప్పుడు ముందు వైజాగ్లో ఉన్నప్పుడు బాగా ఫిష్ ఏం తింటాము హైదరాబాద్ వెళ్ళాక ఫిష్ అక్కడ రేట్ ఎక్కువ హైదరాబాద్ రిచ్ కదా కానీ ఉండదు అంత ఫ్రెష్గా కూడా ఉండదు హైదరాబాద్ అంటే మేబీ లేక్ వస్తాయా ఫిష్ ఆ లేక్లో లేకి ఉంటాయి అన్నీ అవును లేక్ బాగుండదు మీరేంటి ఇక్కడ టైంపాస్కి ఇట్లా ఒక గాలం తీసుకొచ్చేసి అబ్బా ఇంకా బందోబస్తు అవుగా అని చెప్పి వెళ్తే ఫ్రెష్ రోజు అట్లా మనం ఇక్కడ తిని పీతలు ఎందుకు తినలే పీతలు కూడా సముద్రం దగ్గర ఏమో పీపుల్ ఎప్పుడు పెట్టలేరేమో నేను ఎప్పుడు తినలే ఇంట్లో కూడా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు నార్మల్గా ఇంట్లో తింటారు అంటే స్పెసిఫికలీ తెచ్చి కుక్ చేసి తినలే బట్ ఇలా ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టే అలా నేను తినలేదు చిన్నప్పుడు తింటుండే అంటే చిన్నప్పుడు ఎక్కువ కాదు చిన్నప్పుడు అంటే నిజంగానే లేదు మాది పెద్ద ఇల్లు ఉంటుండే మేము అంటే కొంచెం ఎక్కువనే అంటే ఊర్లో కొంచెం పెద్ద మనుషులు అనే టైప్ ఉంటారు చూడు అట్లుంటుండే మా అమ్మ వాళ్ళు పట్టుకొని వచ్చే వాళ్ళేమో ఫస్ట్ తీసుకొచ్చి మా మంచిగా ఇచ్చారు నిజంగా రిచ్చే ఉండే నేను ఇప్పుడు బికారీ అయినా కాదు సరే కంటిన్యూ వాళ్ళు తీసుకొచ్చి ఉడుము అంటారు చూడు ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని క్రోమో డ్రాగన్ ఏదో అంటారు చూడు ఇంగ్లీష్లో ఏమో గుర్తులేదు ఉడుమునే అంటారు తెలుసా ఉడుము అదే స్ట్రాంగ్ ఉంటుంది చూడు డ్రాగన్ లెక్క చిన్నది ఏంటి డిష్ ఏనా అది ఒక అదే నువ్వు ఇవాళ ఇగో ఇది ఇది తింటారా ఇది కూడా వండుకొని తింటారు ఇగో ఇది పట్టుకొస్తారు తింటారు దీన్ని ఇది నడుములకు మంచిదని చెప్తారు ఏంటిది మానిటర్ లిజర్డ్స్ అంటారు కొమోడో డ్రాగన్ అంటారు ఏదో డ్రాగన్ అని తెలుసు తిన్నావా నేను తినలే అలాంటివి పట్టుకొని వస్తాను నేను ఏం తినాలంటే ఓన్లీ చికెనే తింటుండే చిన్నప్పటి నుంచి అవి కూడా మెత్త పీసులు అంతే నాకు యాక్చువల్లీ ప్రాన్ కూడా ముందు నాకు ఎప్పుడో ఒకసారి తిన్నాను అది స్కిన్ ఫస్ట్ టైం ప్రాన్ తిన్నప్పుడు అది క్లీన్ చేయక దాని స్కిన్ ఏదో కొంచెం ఉండిపోతుంది అప్పుడు నచ్చలేదు తిన్నప్పుడు అడిగాను ఏంటి ఇది అంటే ప్రాన్ అంటే ఏంటి అంటే పురుగులు పురుగులు తినిపిస్తారంటే
ఆవిడ చాలా రోజులు తినలే మధ్యలో ఇలా ఆల్మోస్ట్ కాలేజ్ టైంలో అవునుందా అవునే ఉన్నట్టు కాలేజ్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు ఇలా తింటే అప్పుడు నచ్చింది బాగుంది కదా ఇది అప్పటి నుంచి ఇంకా ఓకే ప్రాన్ కూడా నేను చిన్నప్పుడు ఫిష్ తిని వెళ్ళిన ఫిష్ తిన్నా అది చక్కగా ఉండలేరో ఏందో ఫిష్ తింటే నార్మల్గా స్మెల్ వస్తుంది కదా నాకు అది వెళ్ళి స్కూల్కి వెళ్ళినా మాట్లాడుతున్నా ఎవడో అన్నాడు ఫిష్ తిన్నావు కదా ఇజ్జత పోయిన ఫీలింగ్ వచ్చింది ఐ ఫీల్ గిల్టీ మేబీ ఆ డ్రై ఫిషెస్ ఏమో నాకు గుర్తులేదు ఏదో అదొక ఇన్సిడెంటే గుర్తుంది అప్పటి నుంచి బంద్ ఓకే వస్తున్నాయా అన్నీ వస్తున్నాయా దన్నా అందరూ ఉంటున్నాయి ఏం కాదు నా దగ్గర ఒకటి ఉంది నాది కావాలా నా ఆడియో ఏది కొట్లాటలు పెట్టడానికనే పనికొస్తుంది ఫుల్ ఇన్సల్ట్ చేయాలి ఒక నిమిషం సైలెంట్ ఫంక్షన్లో తీసుకోపోయినట్టు తీసుకో కిచెన్ కింద కదా ఇక్కడ మినీ కిచెన్ ఇది అంటారు కదా చామగడ్డ అది తింటే నాకు మొత్తం కిచ్చింగ్గా ఉంటుంది फिर क्या जब स्टार्ट करो आप बंद कर दो रन हो रहा हो दिख रहा है जैसे आप बंद करो स्टार्ट हो गया అది డ్రాగన్ कोमोडो ड्रैगन తింటావా పొట్లకాయ ఎంత ఉంటుంది కాదు వచ్చినా నువ్వు చూసినా ఇంగ్లీష్ చదువుకున్నా సరే అంతంత తెలివే ఉంటుంది నువ్వు ఓన్లీ నన్నే నేను ఒప్పుకుంటా నిమ్మకాయలు చాలా బాగుంటాయి తినండి వద్దండి నిమ్మకాయలు కళ్ళలో పిండగలవు అడుగు ఏడే భాయ్ ఇద్దరు దాన్ని ऐसा నార్మల్లీ చెన్నై అలాంటి స్టేట్స్లో ఇస్తారు అంటే అంటే ఇట్లా కాదు ఇది కొంచెం రైతా ఉంది అనుకో కానీ చెన్నైలో ఏంటంటే ఓన్లీ జస్ట్ ఆనియన్స్ అవి కలిపి జస్ట్ ఏదో అంచుకొని తిన్నట్టు ఉంటుంది చెన్నై స్టేట్స్లో కేరళలో కూడా కొన్ని దగ్గరలో అండ్ అవన్నీ తిరిగినాయని సింబాలిక్గా చెప్తున్నాను అని తిరిగాని స్టార్టింగ్ నాకు కొంచెమే వేసేది వేసారు అచ్చుకు అందరికీ ఎందుకంటే ఓకే అందరికి వేస్తే ఓకేలే నేను బక్కకున్నా తిననని చెప్పి బాడీ షేమింగ్ చేస్తుండేమో అనుకున్నాను బక్క వాళ్ళు ఎక్కువ తింటారు నేనేమంత ఎక్కువ తిన్నా నువ్వు తింటావు నేను నా మీద చెప్పవు అది నేను బక్కదాన్ని కాదు నువ్వు బక్కగానే ఉంటావు పూజ ఈ అమ్మాయిలకి ముందలోడు చెప్పాలి నువ్వు బక్కగా ఉంటావు అంటే అప్పుడు దిల్ ఖుషి అవుతుంది ఆయన ఒక పెద్ద ల్యాబొరేటరీ అయినా ఆయన చెప్పగానే నమ్మకం నాకు ఆకలి వస్తుంది పవన్ మైక్ పెట్టి నా దగ్గర పెట్టిండు మనకి ఏంటిది ఏంటి ప్రాన్స్ వచ్చినాయి చూడు అదే తర్వాత ఈజిప్ట్ వస్తుంది ఇలా ఫుల్ ప్లేట్ అంతా సూపర్ పూజ ఫస్ట్ స్టార్ట్ చేయాలా అన్నీ ఇట్లా కనిపించాలన్నారు కదా 4-5 మీకు కొన్ని తీసుకొని నాకు ప్రాన్స్ ఎందుకు డౌట్ ఇరుకు తినద్దు అయితే నువ్వే తినే నా ప్రాన్స్ కూడా అదే ప్లాన్ నీది అరటాకు మస్తు ఉంది టేస్ట్ ఉంది అరటాకు ఎవరో నాకు అరటాకు కలిపి పెట్టింది ఇంట్లో గుడ్ ఇప్పుడు కొద్దిసేపు అయినా ఆమె తింటారు आप खाओ ऐसा एक मुद्दा लगा के
ఈ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నా బాగా ప్రాన్ ఇస్ ఆల్సో గుడ్. ఫ్రాన్స్ అంటే రొయ్యలని నేను తిరగదని చెప్తాను. తిన్నావా ప్రాన్స్? ఓకే నేను ఎక్కువ తినలేదు. హోటల్ దీన్ని ఎందుకంటే అర్థమే కావాలి. ఏంటిదండి? కంజుపిట్టని చంపేసి పెట్టేసి ఏం పెట్టా? కౌంజు పిట్ట అదే ఇంగ్లీష్లో. కౌంజు పిట్ట అంటే ఇంగ్లీష్లో ఏంటి? కంజుపిట్ట ఇంగ్లీష్లో కంజుపిట్ట నేను చాలా రేరే తింటాయి. ముందు తిన్నావా? కౌంటబుల్ టైమ్స్ 1-2 టైమ్స్. అది బట్టలు వచ్చిన పొడి లెక్కుంది ఎంత బక్కగా. ఇంకా డీప్ ఫ్రై అవుతుంది. ఏంటి ఏదో జర బాగుండేటట్టు. వెజ్ ఇది చికెన్ అది ఎగ్. నాకొద్దు. అందుకే అన్న ఎగ్జైటెడ్ ఉన్నా కానీ కొంచెం భయం కూడా వేస్తుంది. ఏంటిది స్మాల్ ఎగ్స్ మెత్త పీసులు ఉంటాయి. నాకు వద్దు. బాగుంటుంది. I taste from Achut's plate. నార్మల్ ఎగ్ లాగానే ఉంది. అంటే ఎగ్ అవుటర్ షెల్ అదే బయట వైట్ పార్ట్ లోపల దాన్ని ఉడకబెట్టి ఫస్ట్ ఇది చేసి బిట్వీన్. దీని లోపల ఏదో లేదు. స్మాలెక్స్ అంటే ఏంటి? చిన్న గుడ్లు. బ్రో ఏం స్మాల్ ఎగ్ బ్రో? I don't want to eat this. మీరు ఒకటి గమనించాలి. మనకి ఎన్ని గ్రేవీ ఎవ్రీ గ్రేవీ టేస్టింగ్ డిఫరెంట్. అవును బర్త్డే బాగుంది. ఏం బాగుంది? ఎవ్రీ గ్రేవీ టేస్ట్ ఇస్ డిఫరెంట్. బర్త్డే బాగుంది. మటనా? యాక్చువల్లీ ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉందా? ఇంకేమైనా ఉంటాయా అదంతా? ఇది ఇదేంటి చికెన్. చికెన్ మీరు ఇక్కడ ఏమైనా చేస్తారని ఒక ఐటమ్ మాత్రం ఎవరు గ్యాప్ కొంచెమే వేయండి. ఏంటిదండి? చికెన్ ఇది పులావా? నెక్స్ట్ బిర్యానీ. ఇదే బ్లాక్. దీని తర్వాత కర్రీస్ వస్తుంది, వైట్ రైస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు బిర్యానీ ఏమన్నారు? సేమ్ థింగ్. ఇదే బిర్యానీ, ఇదే పులావ్. వైట్ వేసుకుంటా. వద్దురా తాత అట్లా ఫిష్ మీకు తిండి ఫిష్ రే ఫిష్ ఫిష్ కర్రీ. వాళ్ళకి నోట్లలో నీళ్ళు ఊరుతున్నాయి మనం చూసి. పాపం. అవును, అక్కడ కూడా ఇచ్చేసి. స్వస్తిక అన్నీ బాగున్నాయి. ఫస్ట్ బాగుంది. ప్రాన్స్ తింటావు కాదు? ప్రాన్స్ బాగానే ఉన్నట్టు వస్తాయా? ఎంత బ్రంచ్ అయినా కష్టం. రొట్టి కూర్చుంటా అంతే కొద్దిగా. భూకులంగా ఉడకాటి ఏంటి? యూ ఈటింగ్ చికెన్? తినే తినబుద్ధి అయినప్పుడు ఆ వేరే థాట్స్ పెట్టుకోవద్దు. తినే ఏం కాదు. తినాలన్న థాట్ వచ్చినప్పుడే తినేయాలి. మళ్ళీ దేవునికి ఎవరికైనా పెట్టద్దు. It's God's way of telling you that.
కొంచెం వైట్ రైస్ పడతారు అందరికీ. ఏమో నాకు ఇప్పుడే ఎక్కువ అయిపోయింది. నాకు కూడా ఒక్క థమ్స్అప్ ఉంటే బాగుంటుండే. అన్నిట్లో థమ్స్అప్. ఈ చేప పేరు విన్నారా? నాకు అర్థం అవ్వలే. నీకు అర్థమైందా? రూప్ చందర్ చేప. రూప్ చందర్ చేప అండి. వైట్ రైస్ చెప్పా కలుపుదాం. ఇది ఎంత ప్లేట్ ఎంత ఇది ఎజాస్? ఏముండదు, లీఫ్ అండ్ రైస్ అండ్ బిర్యానీ రైస్ ఇంకా ఎవ్రీ కర్రీ ఇండివిజువల్ కాస్ట్. ఎంత మొత్తం ఎంత? మొత్తం కలిపి 500 వేస్తుండొచ్చా ఎజాస్? మొత్తం కలిపి ఒక 500 వేస్తుండొచ్చా? అడుగుదాం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు అడుగుదాం. అదే కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఏ ప్రాన్స్ ఇది చాలా ఎక్కువ అయిపోయింది. చాపాటు ఎటు లేదు బాగానే ఉన్నాయి కానీ ఎక్కువ పోవట్లేదు. లివర్ వేయలే, అది లివర్ లేదు, వేరే నేను లివర్ ఏదైతే పడేస్తున్నావు అదే వేసింది నాకు. అన్నా మటన్ బాగుంది. ఈ చేప నేను వదిలేస్తున్నా, గివ్ అప్ ఇస్తున్నా. నేను కూడా తిన్నాను. ఏ తిను, నువ్వేం కాదు. ఓ వైజాగ్ గర్ల్. వైజాగ్ గర్ల్ అయితే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఒకటి ఫిష్ ఒకటి అయితే ఓకే. కృష్ణమూర్తి మా తెలంగాణ వాళ్ళు బ్లేమ్ చేస్తారు, ముక్క లేదు అది లేదని. ఇల్లు ఎక్కువ ముక్కలు తింటారు. ఫిష్ ఇలా స్కిన్కి హెల్త్కి చాలా మంచిది. ఏ ఫిష్? ఫిష్ ఆ రూప్ చంద్ర చేప అంటే ఆ పేరు కూడా పెట్టింటాడు అసలు. వాళ్ళ అమ్మ ఇట్లా చూసి తెరా నామ్ రూప్ చంద్రే ఫిష్ పెట్టింది అంటున్నా. మరి లేకుంటే కూడా ఇట్లా ఫిషర్మెన్ ఇట్లా పట్టుకొని ఈరోజు చాలా బాగుంది. రూప్ చందర్. కొంచెం నీళ్ళు పడుతుంది చేప వేసుకుని కొంచెం 2 minutes. 2 minutes. నేనైతే నాకు చాలా ఫుల్ అయిపోయింది అబ్బా. అవును, ఇద్దరు మైక్ ఉంది, అది దేనికి కనెక్ట్ ఉందో నాకు తెలియదు. నేను లేనిపోని మాటలు మాట్లాడుతున్నాను. ఇది పాంచంద్ ఒక పీతల్ ఫ్రై, పీతల్ ఇది Prawn. వేసుకుందాం భోజ. Prawn. ఫిష్ జస్ట్ గ్రేవీ. ఆయిల్ ఇప్పుడే ఆర్డర్ చేసి వస్తుంది. నువ్వు ఫస్ట్ ఒక గ్రేవీ వేసుకొని తింటాడు. ఓకే, నూనె కాదు గ్రేవీ వేసుకో. అది ఫస్ట్ పీస్. ఇది బొమ్మిడాయాలండి. పెట్టండి పేర్లు. నేను పెరుగుతుంది తినేస్తాను. కొంచెం చిన్న పీస్ తీసుకుంటావా? అదదు కానీ ఎక్కువ ఫిష్ జర బాగుందని తినే టైంలో మొన్న కామత్ గారు తినిపించాడు లాస్ట్ ఫిష్. దాని లోపలిది ఉంటుంది. థమ్స్అప్ ఉంటుందా? ఉండదా? నోటితో కొరుకు దాన్ని. ఇప్పుడు ఆ లోపలిది తిను. ఇంకా తినలేవు. ఆంధ్ర మటన్ కర్రీ తెలంగాణ మటన్ కర్రీ తేడా ఏంటి? మా దగ్గర కొట్లాట అవుతుంది. బాగుంది ఇది కూడా. Fish. నేను ఆల్రెడీ తినేసాను. ఈమె ఆల్రెడీ వేయకముందే తినేస్తాం. ఆ గ్రేవీ వేసుకొని చూడు. గ్రేవీ కలుపుకొని తిన్నా, బాగుంది గ్రేవీ. ట్రై చేస్తావా? నీ జడ్జిమెంట్ మీద మొత్తం నూనె. ఫుల్ అయిపోయింది. నువ్వు తింటావు కదా? ఆయిల్ ట్రై బొమ్మిడాయాలి. ఈ అమ్మాయి కాలు పెట్టుకోనికి వస్తలేదు. కాలు పెట్టుకున్నా నేను ఎలా కూర్చున్నాను? కొట్టుకున్నావు కాబట్టి సరిపోయింది పూజ. ఇలా సైడ్
వీళ్ళని చూస్తే ఆకలి అవుతున్న ఫీలింగ్ వస్తుందేమో నా కళ్ళు కూడా పైకి లేస్తలేదు. అందుకే ఐ ఫినిష్డ్ ఆల్సో. ఇది బాగుంది. ఇంద్రుని ఆయుధం అంటారు తెలుసా? అది తింటే బాగుంటుంది. అదా బోన్స్ ఇట్లా అమ్మాయిలు చూడనీకి క్యూట్గా. ఏంటిది? కొరమీన్ ఫ్రై ఒకటి పెట్టండి ఇక్కడ. ఏంటది? సూపర్ ఉంటుంది పోయారు. యారేవో ఏం పేరు అది? ఏంటి అసలు? ఈ దేవరాలు ఎక్కువ ఉన్నాడు ఈయన. షార్పులు గేరుకొని తింటాడు. ట్రై చేస్తా. అమ్మో, వద్దు నాయన. ఒక థమ్స్అప్ అయిపోయింది సార్. నాన్ వెజ్. వాళ్ళిద్దరి మీద పెట్టుకో ప్రేమ్. రసం ఉంటుంది. అయిపోతే పెద్ద మంచి రసం పెరుగు. నన్ను తీసుకొచ్చి బొక్క నువ్వన్నా తిన్నావేమో కొంచెం. ఏది? నాకు పెట్టి బొక్క. నువ్వే అన్నావు కదా పెద్ద appetite. ఇష్టం ఒక పద్ధతి. రసం నువ్వు తెలియదు ఎందుకు రిస్క్. నా మీద వేసుకుంటా. నువ్వు ఫస్ట్ వేసుకున్నావు, నేనే వేసుకొని తింటుండే లేకుంటే బాగానే ఉంటుంది. బాగుంది. వైట్ రైస్ లేదు, రైస్ వదిలే ఇది తీసుకో. నాకు ఎక్కువ అయిపోయింది. ఎక్కువైంది నాకు తెలుసు. దాంట్లో ఏమో ఉంటుంది. ఏదో ఒకటి. అన్నీ ఒక్కొక్క ముద్ద ట్రై చేయాలి. తిన్నదా కజా? ఈ లోపల ఇంగువ అనేది ఉందిగా, ఇంగువ అనేది వేస్తాం. ఓకే, నాకు అర్థమైపోయింది. లాస్ట్కి పెరిగే దిక్కు. అమ్మాయి చాలా ఫుల్ అయిపోయింది కూడా ఒక్క థమ్స్అప్ తాగితే సెట్ అయింది. ఏ గడ్డ పెరుగు లెక్క వచ్చిందా? అలానే ఉంది, తిక్కగానే ఉంది. నీకు కూడా వచ్చిందా? నేనే స్పెషల్ ఉంటుంది. నేను స్పెషలే. అందుకే నేను అంతా వీడియోలో అంటారు అనేటోళ్ళు. సొసైటీ నేను పట్టించుకొని నిజంగానే గేనా ఇప్పుడు వాళ్ళకి అంటారు. అసలు ఆగట్లేదు. ఇప్పుడు వాళ్ళు అంటారు అని చెప్పి నేను ఇంకో డైలాగ్ కూడా అనగలుగుతా, కానీ మళ్ళీ ఫీల్ అవుతారు. ఐఎమ్ మెచ్యూర్డ్ పర్సన్ సమ్ టైమ్స్, ఐఎమ్ ఎ ఫూల్ సమ్ టైమ్స్. చెప్పినట్టు బుక్ నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ట్రై చేస్తాం. తర్వాత అంటే నెక్స్ట్ లేదంటే ఒక్క థమ్స్అప్ తాగాలి. కావాలి థమ్స్అప్ పట్టు. ఫ్రెండ్స్ ఇంత తిన్న తర్వాత మినిమం నడవాలి మనం. పదండి. Let's go.